హలో టుడే స్పెషల్ ఎగ్ నూడిల్స్. అబ్బా, ఎక్కడ తిన్నా సరే స్ట్రీట్ ఫుడ్ స్టైల్ మాత్రం మనకు కొంచెం కష్టమే, కానీ లెస్ ట్రై ఇట్. పెద్ద పెద్ద రెస్టారెంట్లో ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి కానీ అంత అనిపించదు. బట్ అలానే ఈ నిమ్మకాయ పిండుకొని కొంచెం అలా సాస్ వేసుకుని తీగ పులుపులుగా తింటుంటే హౌ టు ప్రిపేర్. ముందుగా అయితే ఒక నూడిల్స్ ప్యాక్ తీసేసుకున్నానండి. దాన్ని 5 to 4 times అయినా చేసుకోవచ్చు. సో ఆ ప్యాక్లో నుంచి అలా పక్కన పెట్టేసుకుంటే 3 ఎగ్స్ తీసేసుకున్నాము. సన్నగా తరిగిన క్యాప్సికమ్, కొత్తిమీర, 3 ఉల్లిపాయలు, పుదీనా ఉంటే బెటర్, కరివేపాకు, పచ్చిమిర్చి 3 నుంచి 4. సో ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో మనకి 4-5 ప్యాక్స్ ఉంటాయి కదా, దాంట్లో 2 ఉండలు వేసేసుకుంటున్నానండి. నేను ఇద్దరికైతే కరెక్ట్గా సరిపోయేటట్లు వేస్తున్నాను. అవి 2 వేసేసి దాంట్లో సరిపడు ఉప్పు ప్లస్ వాటర్ అయితే ముందు వేరే బాండి పెట్టుకొని దాంట్లో వాటర్ పోసేసుకొని అది పూర్తిగా హై ఫ్లేమ్లో ఉడికే లోపల, వాటర్ అంతా బాయిల్ అయ్యే లోపల క్యాబేజ్ని మనం సన్నగా తరిగేసుకుందాం ఈలోపు. సో కావాల్సినవి ఇలా చక్కగా తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీర, ఆనియన్స్, కరివేపాకు, క్యారెట్ ఇవన్నీ చూసారు కదా. ఇవి కొంచెం బాగా బాయిల్ అవుతున్నాయి. ఇదే స్టేజ్లో మనం సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇవి బాగా చూసాయి కదా, తెరులుతున్నాయి. ఇప్పుడు మనం నూడిల్స్ వేసేసుకుందాం. ఈ నూడిల్స్ వేసేసుకోవడం వల్ల ఈ నూడిల్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఒక 2-3 చుక్కలైనా, కనీసం 2-3 చుక్కలు ఆయిల్ వేస్తే ఒకదానికోటి అతుక్కోకుండా నీట్గా మనకి నూడిల్స్ తిన్న ఒపీనియన్ వస్తుంది. లేకపోతే ఇంకంతే. సో 3 ఎగ్స్ని ఇలా చక్కగా కొట్టేసి పక్కన పెట్టేసుకుందాం. వీటిని బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నట్లయితే త్వరగా చేయాలి కదండి. ఇది ఇండో చైనీస్ స్టైల్స్ కాబట్టి ఇవి ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో చేసుకోవాల్సి వస్తుంది. అందుకని వీటిని బాగా బీట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఆల్మోస్ట్ అంతా బీట్ చేసేసాను. నూడిల్స్ కూడా మొత్తం బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఉడికిపోయాయి కాబట్టి ఒక వడగట్టుకునే దాంట్లో తీసేసుకొని, ఇది ఇప్పుడు కొంచెం పొంగులు వస్తున్నాయి కదండి, మరీ మొత్తంగా ఉడికించొద్దు. సో మిడ్ ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఒక 70% ఉడికితే చాలు, బెస్ట్గా ఉంటుంది. 70 to 90%. సో వాటర్ అంతా వంపేసేసి దాంట్లో ఇప్పుడు కూడా ఇంకొక 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల వరకు దీంట్లో ఆయిల్ అలా వేయడం వల్ల ఇంకా ఎక్కడ కూడా మనకి ప్రాబ్లం ఉండదు. నీట్గా కలబెట్టుకోవడానికైనా మనకి ఇబ్బంది లేకుండా తర్వాత కలబెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ తీసేసుకొని ఈ ఓక్ నిండా కూడా కరెక్ట్గా కొంచెం గుంతలో ఉంటే కరెక్ట్గా ఉంటుంది. దీంట్లో సరిపడా ఆయిల్ ఒక 3 నుంచి 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని పక్కన పెట్టుకుందాం. సో రెడ్ చిల్లీ మొత్తం ఉన్నాయి, డార్క్ సోయా సాస్, గ్రీన్ చిల్లీ, వావ్ అన్నీ ఉన్నాయి. షెజ్వాన్ నూడిల్స్ అండి ఇవి. ముఖ్యంగా వచ్చేసి క్యాబేజీ, కొత్తిమీర, ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి. ఆయిల్ అయితే బాగా అసలు సలసలా కాగిపోతున్నప్పుడు దాన్ని అలా కొంచెం లైట్గా బీట్ చేసేసి ఇలా పొంగొచ్చేయాలన్నమాట. ఎగ్ వేసి వేయగానే దాన్ని వెంటనే కదపొద్దు. ఇలా ఉంది కదండి, కింద కొంచెం జస్ట్ డార్క్గా అయి ఉంటుంది, అలా అలా వదిలేసేయండి. ఇవి మరీ చిన్నగా చేస్తే తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా తగలపోతే ఎగ్ తిన్నట్టు ఫీల్ ఉండదు, నార్మల్ నూడిల్స్ తిన్నట్లు మాత్రమే ఉంటుంది. సో ఇలా కొంచెం పెద్ద బైట్స్గానే ఉంటే పంట కింద నగులుతూ ఉన్నప్పుడు బాగుంటుంది. ఇప్పుడు క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు అండ్ ఫైనల్లీ ఖచ్చితంగా వేయాల్సింది క్యాబేజ్. కొంచెం తక్కువగానే వేసుకోండి, ఇంకొంచెం క్యాబేజ్ ఎక్కువగానే తింటాను కాబట్టి నేను వేసుకున్నాను. సో మీరు అది కొంచెం చూసుకొని వేసుకుంటే బెటర్. మరీ హెవీగా ఉంటే మళ్ళీ వెజ్ అయిపోతుంది. సో అన్నీ జస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించేసేసుకొని ఇదే స్టేజ్లో కొంచెం హై ఫ్లేమ్లో వేయించుకుంటాం కాబట్టి కళాయిని కొంచెం గట్టిగా పట్టుకొని వేయించుకోవడం బెటర్. ఆల్మోస్ట్ అన్నీ కూడా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని వేయడానికి తయారు చేస్తున్నాం. ఒకటికొకటి అంటుకోకుండా ఆయిల్ వేసిన దాకా పక్కన పెట్టేసాం కాబట్టి ఈ స్టేజ్లో మనం సాస్లు వేసుకోవాలి. సో గ్రీన్ సాస్, డార్క్ సోయా సాస్. ఈ డార్క్ సోయా సాస్ కొంచెం తక్కువ వేసుకోండి, ఫ్లేవర్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. రెడ్ చిల్లీ సాస్ అండ్ ఆల్సో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు షెజ్వాన్ సాస్. ఇప్పుడు మనకి ఇంకా కుమ్మేయచ్చండి. కొంచెం కారం బ్యాలెన్స్డ్గా ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. సాల్ట్, ఇవన్నీ స్పైసెస్ మొత్తం కలిసే వరకు నీట్గా ఇదే స్టేజ్లో మనం కరెక్ట్గా మనం ఇందాక ఉడకబెట్టేసుకున్నాం కదండి, ఉప్పు వేసి దాంట్లో తక్కువ వేసుకోవాలన్నమాట. ఈ నూడిల్స్ వేసేసి మొత్తం దన్న
మసాలాలు మొత్తం నూడిల్స్కి పట్టేటట్టు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఆ ఓక్ని కొంచెం గట్టిగా పట్టి మనం ఇలా తిప్పినట్లయితే ఎంతో కలర్ఫుల్ అయిన షెజ్వాన్ ఆ సాస్ అనేది వీటికి పట్టేసి ఆ టమోటా సాస్ వల్ల అంతా కూడా చాలా అంటే చాలా స్పైసీగా ఉంటుంది. ప్లస్ కొంచెం లైట్గా అక్కడక్కడ పులుపు ఉంటుంది. బయట ఎక్కడైనా తినేటప్పుడు కనుక అబ్బా అనిపించేస్తుంది కదా అలా. సో ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎస్, ఆల్మోస్ట్ అన్నీ వేసేసాము, ఎక్కడ ఏవి స్కిప్ చేయకుండా. సాసెస్ కొంచెం తగ్గించుకున్నా పర్లేదు, ఇది నేను షెజ్వాన్ సాస్ కాబట్టి మీరు షెజ్వాన్ సాస్ దొరకపోయినా పూర్తిగా ఆప్షనల్, నో ప్రాబ్లం. ఎస్, ఇట్ వాజ్ డన్. ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో కొంచెం కొత్తిమీర కానీ వేసామంటే ఇంకంతే, ఇంకా చెప్పలేము, తినే కొద్ది తినాలనిపిస్తుంది. పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎంతో ప్రేమగా చేసినట్టు చక్కగా తినేస్తారు. మనం అంత ప్రేమగా చేసామని అర్థం చేసుకుంటారు. వావ్, కొంచెం కొత్తిమీర నేను ఎక్కువగా వేసుకున్నాను, మీరు తగ్గించుకున్నా నో ప్రాబ్లం. అలా ప్లేట్లోకి సర్వ్ చేసేసి ఫోర్క్తో చక్కగా నిమ్మకాయ ఉల్లిపాయ అలా అలా స్ప్రింకల్ చేసి తింటే ఉంటుంది ఒక బైట్. అలానే మనం సాస్ వేసుకుని తిన్నట్లయితే ఆ టేస్ట్ కూడా చెక్ చేసేస్తే పోతుంది అనిపిస్తుంది మనసుకి. ఎంతో టేస్టీగా ఉండే, ఎప్పుడు చేసుకోవాలనిపించే వీకెండ్స్లో అయితే మస్ట్ ట్రై అండ్ షేర్ చేసుకోవచ్చు మనం మన ఫ్యామిలీ మెంబర్స్తో. చక్కగా తింటే బాగుంటుంది. ఎప్పుడు బయట ఫుడ్ ఏం తింటామండి, బోరు. ఇంట్లో చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మనకు కావాల్సిన వాళ్ళ కోసం ఇంట్లో చేయడంలోనే కిక్ ఉంటుంది. ఇట్ వాస్ డన్. సాస్తో తింటూ ఉన్నప్పుడు అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. వావ్, ఎమ్మీ 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 ఎగ్ నూడిల్స్, షెజ్వాన్ ఎగ్ నూడిల్స్. ఇట్ వాస్ డన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.